Hi dear secondaries, today we will discuss about Raoult's law. What is Raoult's law? Raoult's law is the relative lowering vapor pressure is equal to the mole fraction of the solute. So relative RLVP ఉంది కదా, relative lowering of vapor pressure అనేది సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్కి ఈక్వల్ అవ్వడాన్ని ఏమంటారంటే రౌల్ట్స్ లా అంటారు. ఓకే, సో అప్పుడు మనం ఏం చెప్తాం, ఇక్కడ ఆర్ఎల్విపి అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్కి ఈక్వల్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే రౌల్ట్స్ లా అంటారు. రౌల్ట్స్ లా. ఓకే, సో చిన్న సింప్లిఫికేషన్, ఈక్వేషన్ సింప్లిఫికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఆర్ఎల్విపి అంటే నేను చెప్పుకున్నా P0 మైనస్ P బై P0. హియర్ P0 మైనస్ P అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి, నెక్స్ట్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్స్కి ఉండే రేషియోని ఏమంటామంటే ఆర్ఎల్విపి అంటాం. ఇది P0 ఈజ్ ద P0 ఈజ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్, P ఈజ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. అంటే ఇక్కడ ఆర్ఎల్విపి అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి ఒక సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్కి ఉండే రేషియోని రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంట. సో ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషరు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్కి ఈక్వల్ అవ్వడాన్ని రౌల్ట్స్ లా అంటాం. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అంటే ఇక్కడ సపోజ్ ఏ అనే సాల్వెంటు, బి అనే సొల్యూటు ఉందనుకోండి. ఏ ఏమో సాల్వెంట్, బి అనేది సాల్వెంట్ కదా, ఏ అనేది సాల్వెంట్, బి అనేది సొల్యూట్ అనుకుందాం. ఇక్కడ మనం సపోజ్ ఏకి మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఏ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి. అంతే కదా. అంటే మనం దేనికి ఫైండ్ అవుట్ చేస్తున్నామో దాన్నేమో న్యూమరేటర్లో వేసుకుని టోటల్ మోల్స్ అనేవి కింద వేస్తాం. అలాగే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అంటే ఇది ఏ అంటే ఏంటి, ఇక్కడ సాల్వెంట్. సో ఇక్కడ బి అనేది ఏంటి, సొల్యూట్. కాబట్టి ఇప్పుడు మనం మోల్ ఫ్రాక్షన్ దేనికి ఫైండ్ అవుట్ చేయాలంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ బి అనేది సొల్యూట్ అనుకున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. అండర్స్టాండ్. ఇప్పుడు ఇక్కడ మనకి రౌల్ట్స్ లాలో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, దేనికి ఈక్వల్ అవుతుంది, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. కాబట్టి ఇక్కడ మనం డెరివేషన్లో ఏం వేస్తామంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. ఓకే, దెన్ కంపేర్ టు solvent molecules, solute molecules are really minute, no? That means solvent molecules ఎక్కువ కాబట్టి సొల్యూట్తో కంపేర్ చేస్తే ఇక్కడ నేను సొల్యూట్ని నెగ్లెక్ట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ అయింది ఇక్కడ. అంటే మనకి సొల్యూట్ పార్టికల్స్ అనేవి సాల్వెంట్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ కదా నాన్న, అందుకని ఇక్కడ నేను సొల్యూట్ని నెగ్లెక్ట్ చేసి సాల్వెంట్ ఒకటే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ కదా. అసలు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే ఏంటి, వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అంతే కదా, వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ అంటే వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ బై నెంబర్ ఆఫ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్. అంటే ఇక్కడ ఏమని రాయొచ్చు, P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై, అంటే స్మాల్ వేసుకోండి, సొల్యూట్కి స్మాల్ వేసుకోండి, స్మాల్ లెటర్స్ వేసుకోండి, సాల్వెంట్కి క్యాపిటల్ లెటర్స్ వేయండి. అంటే ఏమవుతుంది, వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, ఇది వెయిట్ కదా, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇదేమో సొల్యూట్వి స్మాల్ లెటర్స్, ఇవి క్యాపిటల్ లెటర్స్ సాల్వెంట్వి. ఓకే, అంటే మనకి మీకు అదేంటి సొల్యూషన్స్లో ఉన్న
డెఫినేషన్స్ తెలిసి ఉండాలి. మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి. నెంబర్ ఆఫ్ మోల్స్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు టోటల్ వెయిట్ ఏదైతే వెయిట్ ఇచ్చాడో అది బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేస్తాం. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఏంటి, ఆ ఈక్వేషన్లో ఉన్న ప్రతి మాలిక్యులర్ యొక్క వెయిట్ని యాడ్ చేస్తే మనకి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. మీకు ఆల్రెడీ తెలిసిన టాపిక్కి ఇది ఒక్కసారి రివైజ్ చేసుకోండి. సో కాబట్టి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మోల్స్, ఎందులో ఎన్ని మోల్స్ ఉన్నాయంటే వెయిట్ వేసి దాని కింద ఏమేయాలి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేస్తే అందులో ఎన్ని మోల్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ఉంది, రెండు ఉన్నాయి కదా. కాబట్టి మనం రెండింటికి క్యాలిక్యులేట్ చేయాలి. సొల్యూట్కేమో స్మాల్ లెటర్స్ తీసుకున్నాం, సాల్వెంట్కేమో క్యాపిటల్ లెటర్స్ తీసుకుని ఫైండ్ అవుట్ చేసాం. ఏం వేసాం, ఇదిగో వెయిట్, ఇది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ దేనిది, సొల్యూట్ది. ఇది వెయిట్, ఇది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ దేనిది, సాల్వెంట్ది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమవుతుంది, P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎమ్ పైకి వెళ్తుంది కదా, స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎమ్ ఇంటూ బిగ్ ఎంఐ, అంతే కదా, న్యూమరల్ పైకి వెళ్తుంది కదా ఇది, అప్పుడు ఏమొస్తుంది కింద డబ్ల్యూ వస్తుంది. ఇదే కదా వచ్చేది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవి అన్ని సొల్యూట్ పార్టికల్స్, సొల్యూట్ది ఇది సాల్వెంట్ది కదా. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఒకసారి. P0 అంటే ఏంటన్నా, P0 ఈజ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్, P ఈజ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. ఇక్కడ P0 అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్. ఇక్కడ W అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్, స్మాల్ ఎమ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఇప్పుడు ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్, వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, ఎబ్రివేషన్స్ చూసుకోండి. ఇప్పుడు మనకి అన్నోన్ సొల్యూట్ యాడ్ చేశాడు సొల్యూషన్లో, అన్నోన్ సొల్యూట్ యాడ్ చేసేదని మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, వెయిట్ ఇచ్చేస్తాడు. మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఎమ్ని బయటికి తీసుకొస్తావు. ఎమ్ని బయటికి తీసుకొస్తే ఏమవుతుంది, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు యువతలకి వెళ్తే ఏమవుతుంది, P0 బై P0 మైనస్ P0 పైకి వెళ్తుంది కదా, P0 మైనస్ P ఇంటూ ఏమవుతుంది W ఇంటూ ఎమ్ బై క్యాపిటల్ W అవుతుంది, ఎమ్ వాల్యూ. ఓకేనా. సో P0 ఇలా పైకి వెళ్తుంది, ఇది రివర్స్ అవుతుంది కదా, అవతల వైపుకి వెళ్తుంటే W ఇంటూ ఇది. సో ఈ మాలిక్యులర్ ఈ ఫార్ములా యూజ్ చేసి మనం మాలిక్యులర్ వెయిట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం సొల్యూట్ పార్టికల్స్కి. దీన్ని ఏమంటాడంటే సింప్లిఫైడ్ రౌల్స్ లా అంటారు. దిస్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ సింప్లిఫైడ్ రౌల్స్ లా. ఇదేమవుతుందంటే మనం ఎప్పుడైనా సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇది ఈక్వేషన్ అండి. ఓకే, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు P0 బై P0 మైనస్ P ఇంటూ W ఇంటూ ఎమ్ బై W. ఇక్కడ P0 P ఇవన్నీ తెలిసింది కదా. దిస్ ఇస్ రౌల్స్ లా. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. సో వాట్ ఈజ్ బాయిలింగ్ పాయింట్? ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ మీన్స్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా బిఫోర్ క్లాస్లో. సో ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, దానికన్నా ముందు వాట్ ఈజ్ బాయిలింగ్ పాయింట్? బాయిలింగ్ పాయింట్ ఈజ్ అట్ విచ్ టెంపరేచర్ the vapor pressure of a liquid becomes equal to the vapor pressure of atmosphere. అట్మాస్ఫియర్ యొక్క వేపర్ ప్రెషర్కి మనం తీసుకున్న లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ ఈక్వల్ అయినప్పుడు అక్కడ ఉన్న టెంపరేచర్ని ఏమంటామంటే బాయిలింగ్ పాయింట్ అంటాం. ఓకే, ద టెంపరేచర్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ లిక్విడ్ బికమ్స్ ఈక్వల్ టు ద వేపర్ ప్రెషర్ ఆఫ్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ యొక్క వేపర్ ప్రెషర్కి తీసుకున్న లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ ఈక్వల్ అయిన టెంపరేచర్ని బాయిలింగ్ పాయింట్ అంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్తున్నా, సెకండ్ పాయింట్ ఏంటివి మనం చెప్పుకునేవి? సెకండ్ పాయింట్లో ఏం చెప్పాం? ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అన్నాం. ఎలివేషన్ అంటే ఏంటన్నా? బాయిలింగ్ పాయింట్ పెరుగుద్ది అన్నాం. ఎప్పుడు పెరుగుతుంది బాయిలింగ్ పాయింట్? వెన్ యూ యాడ్ నాన్ వాలటైల్ సొల్యూట్ టు ద సాల్వెంట్ ఆటోమేటికలీ సొల్యూషన్ ఆటోమేటికలీ ద బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఇంక్రీజెస్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. So the boiling point is elevated, that means increases when you add non-volatile to that solution. Okay, so పెరుగుతుంది అన్న. ఇక్కడ డెల్టా టీబీ తీసుకున్నాను అన్న. డెల్టా టీబీ మీన్స్ బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటుందంటే T మైనస్ T0.
బిఫోర్లో మనం వేపర్ ప్రెషర్లో ఏం తీసుకున్నాం, P0 మైనస్ పి అన్న. వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్లోంచి సొల్యూషన్ తీసేసాం, ఎందుకంటే అక్కడ వేపర్ ప్రెషర్ అనేది పెరుగుతుంది కాబట్టి. ఇక్కడ ఏమవుతుంది, బాయిలింగ్ వేపర్ ప్రెషర్ అనేది అక్కడ తగ్గుతుంది కాబట్టి. ఇక్కడ ఏమైంది, పెరిగింది కాబట్టి సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్, సొల్యూషన్లోంచి టెంపరేచర్లో మనం ఏం తీసేస్తాం, సాల్వెంట్ యొక్క టెంపరేచర్ని తీసేస్తాం. ఓకే, టీబీ ఈజ్ ఈక్వల్ T0 మైనస్ టీ రాస్తాం కదా. T ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ solution. T0 is the boiling point of solvent. ఇది సాల్వెంట్, ఇది సొల్యూషన్. ఓకే, సో మనం నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన వెంటనే ఆటోమేటికల్లీ ద బాయిలింగ్ పాయింట్ అంటే టెంపరేచర్ ఎక్కువ తీసుకుంటుంది కదా. సపోజ్ షుగర్ వాటర్ని ఇమేజినేషన్ చేసుకోండి. షుగర్ వాటర్ని ఇమేజినేషన్ చేసుకున్నప్పుడు షుగర్ ఎక్కువ కొద్ది యాడ్ చేసే కొద్ది దాంట్లో డిజాల్వ్ అవ్వడానికి, కరగడానికి మనకి టైం ఎక్కువ పడుతుంది, అంటే టెంపరేచర్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఏమవుతుందంటే టెంపరేచర్ ఏమవుతుంది, పెరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఎలా చెప్తాం, బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తాం. ఓకే, డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు T minus T0. Okay, Nana? So for this elevation of boiling point also having some derivation part. Next class we will discuss that. Okay, I hope you understand. Bye. Take care.